హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు రూపా నాయుడు అఫీషియల్. ఈ వీడియో ఏంటా అనుకుంటున్నారా? ఇది నా డే రొటీన్ అండి. ఈరోజు అయితే నాకు క్లీనింగ్ సెక్షన్ అనమాట. మన ఆడవాళ్ళందరికీ ఒక పెద్ద శత్రువు ఎవరో కాదు, మీకు తెలిసే ఉంటుంది. ఇంకా నేను రేపటి నుంచి పూజ చేసుకోవాలి కాబట్టి ఇంట్లో ఇద్దరం ఉంటే ఒక 10 రోజుల వరకు కూడా ఇంట్లో పూజలకి అడ్డం వచ్చేస్తుందండి. ఈరోజు అయితే నేను మొత్తం క్లీన్ చేసుకున్నాను. ఇంకా మా పాపకి స్నానానికి పంపించేసి ఫస్ట్ అయితే నేను ముందు ఆవిడ స్కూల్కి వెళ్ళాలి కదా అని చెప్పి ముందు ఆవిడకైతే వంట చేస్తున్నాను. ఆవిడ వరకు ముందు రైస్ కడిగేసి నానబెట్టాను అనమాట. పాలు ఒక పక్క పొయ్యి మీద పెట్టుకున్నాను. ఇంకా ఈరోజు క్లీనింగ్స్ చేసుకుంటే రేపు పౌర్ణమి కదండి, ఇంకా రేపటి నుంచి పూజ చేయాలి. అసలు ఇంట్లో పూజ చేయకపోతే చాలా చికాకుగా ఉంది. మా వారు అంటున్నారు, పూజ చేస్తుంటే పొద్దున్నే లేపేస్తున్నావు అనుకున్నాను, పూజ చేయకపోతే ఏంటోలాగుందమ్మా అని చెప్పని అంటున్నారు నిన్న. అంతేనండి, మనం దేవుణ్ణి ఎప్పుడు స్మరించుకుంటా ఉంటే మనకి చాలా ప్రశాంతంగా మనసుకి ఆహ్లాదంగా ఉంటుంది. దీపం వెలుగుతూ ఉంటే ఆ వెలిగే దీపం నుంచి మన ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఉంటుందండి. అంతేకాకుండా మనం బయట నుంచి చాలామంది వచ్చి చూసి వెళ్తూ ఉంటారు, మన ఇంట్లోకి వచ్చి వెళ్తూ ఉంటారు. అలాంటి సమయాల్లో మనం ఇంట్లో వెలిగించే దీపం వల్లే వాళ్ళు వచ్చిన చూపు దిష్టి అంతా కూడా పోతుంది. అందుకని నేను చాలా వరకు దీపం వెలిగించుకోవడానికే చూస్తాను. ఇంకా నేనైతే ఈరోజైతే చారు పెట్టి టమాటా రసం పెట్టేసి నేను బంగాళదుంప ఫ్రై చేస్తున్నాను మా అమ్మాయికి. ఇంకైతే ఫస్ట్ అయితే ఇది చేస్తున్నాను అనమాట. ఇంకా ఇది అయిపోయిన తర్వాత నేను నెక్స్ట్ ఇంకా అన్నీ మొత్తం వాష్ చేసుకోవాలి. దుప్పట్లు అన్నీ వాష్ చేసుకొని ఇల్లంతా తుడుచుకోవాలి. ఇప్పుడైతే ఇంకా చారులోకి నేనైతే ఇలా వేసుకుంటానండి. చారుకి మసాలా విడిగా వేయను, పచ్చివే వేస్తాను. ధనియాలు, అలాగే మిరియాల పొడి, పసుపు, కారం, జీలకర్ర, కందిపప్పు ఇవాళ వేయలేదండి, కందిపప్పు నిండుకుంది, తెచ్చుకోవాలి. ఇంకా అయితే ఇవన్నీ వేస్తాను. చాలామంది పౌడర్ చేసి పెట్టుకుంటారు, అలా కాకుండా ఇలా ఒక్కసారి పెట్టి చూడండి. కారం కూడా కొంచెం ఎక్కువగా వేసుకుంటే మనకి సాంబార్ తిన్న ఫీల్ అయితే ఉంటుందండి, కొంచెం బాగుంటుంది టేస్ట్ అయితే. నేనైతే ఇలాగే చేస్తాను. ఇంకా ఎక్కువగా కూరల్లో కూడా ఇలా ఈ సాల్టే వాడతానండి. సాల్ట్ వాడను, కల్లుప్పే వాడతాను. ఇంకైతే అవి చారు పొయ్యి పెట్టేసేసి ఇంకా బంగాళదుంపలు కోస్తున్నాను. ఈ కార్తీక మాసంలో మనం ఎంత పూజ చేసుకుంటే అంత ఫలితం ఉంటుందండి. నాకు ఇప్పుడు ఒక 2 రోజులు బ్రేక్ పడింది. ఇవాళతో 2 రోజులు. ఇంకా రేపటి నుంచి నేనైతే పూజ చేసేసుకుంటాను. ఇంకా రేపు అమ్మ వాళ్ళ ఇంట్లో నోములు ఉన్నాయి. అమ్మ వాళ్ళ ఇంట్లో కూడా ఇంకా ఫుల్ పని అనమాట. ఇంకా రేపు ఇంకా ఫస్ట్ అయితే బంగాళదుంపలు కోసేస్తున్నాను. ఇలా మా అమ్మాయి స్నానం చేసేసింది. ఇంకా పాలు కాగిపోతే ఇంకా కాఫీ పెట్టేసి ముందు మా వారికి కాఫీ ఇచ్చారనమాట. ప్రతిరోజు చేసే పనే కదా, దాన్ని మళ్ళీ ఎందుకు మీరు ఇలా చూపిస్తున్నారు అనుకోవద్దు. కొంతమందికి కొన్ని పనుల మీద డౌట్లు ఉంటాయండి. అలాంటి వాళ్ళ కోసం అయితే నేను డే రొటీన్స్ చేస్తున్నాను. ఒక్కరోజు వీడియో చేయకపోయినా ఏంటో వీడియో చేయాలా అన్నట్టుగా ఉంటుందండి. నాకైతే అలవాటు అయిపోయి బాగా వీడియో పెట్టలేదంటే అదే ఫీల్డ్లో ఉండిపోతున్నాను. ఎంత బిజీలో ఉన్నా, అంత కొంచెం పనులు ఎక్కువగా ఉన్నా సరే నేను వీడియో అయితే పెట్టకుండా ఉండట్లేదు. ఇంకా నేనైతే ఎక్కువ డివోషనల్ టాపిక్సే చూస్తున్నానండి. ఎందుకంటే అందరూ చెప్పినట్టయితే ఎక్కువగా నేను మాట్లాడలేను. కొంచెం ఫాస్ట్గా నాకు పాష్గా ఉండడం అంతగా తెలియదు. నేను నా వాయిస్గా నేను మాట్లాడతాను. సో నాకు డివోషనల్ టాపిక్ కరెక్ట్గా సెట్ అవుతాయి. ఎందుకంటే నేను ఎక్కువ దేవుడి గురించి నేను ధ్యాసలో ఉంటాను, ఆ విషయాలు ఎక్కువ తెలుసుకుంటూ ఉంటాను. సో నాకు దాని మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి నేను ఆ టాపిక్స్నే తీసుకొని నేనైతే వీడియోస్ చేస్తున్నాను. మీ అందరికీ ఆ టాపిక్స్ నచ్చుతున్నాయని అనుకుంటున్నాను. అసలు ఫస్ట్ నేను ఛానల్ స్టార్ట్ చేసింది అయితే బ్లాగ్స్ను వంటలు అండి. అయితే నేను వంటలు చేశాను. బట్ నేను స్టార్ట్ చేసినప్పుడు ఓకే, పర్వాలా, మరీ అంత బ్యాడ్ ఏం కాదు. చాలా వరకు నాకు ఎంకరేజ్మెంట్ వచ్చింది. షార్ట్స్ కూడా వెంటనే బాగా వ్యూస్ వెళ్ళాయి. ఇంకా వంటలు కూడా బాగానే వెళ్ళాయి. కాకపోతే ఇంకా చేసినవే చేసి ఇంకా ఏం చేస్తామో, చాలామంది ఎక్కువైపోయారు ఇప్పుడు చేసేవాళ్ళు వంటలు కూడా. సో దీనికన్నా నేను వేరే వైజ్గా ట్రై చేద్దాం అన్నట్టుగా నేను ట్రై చేస్తున్నాను. నేనైతే ఇక డివోషనల్ టాపిక్స్ మీద ఎక్కువ కొంచెం కాన్సన్ట్రేషన్ చేశాను అనమాట. సో నేను అవి పెడతా ఉంటే నాకు కొంచెం రీచ్ అవ్వడం స్టార్ట్ అయింది. సో మనకి ఏ వీడియో ఎక్కువ రీచ్ అవుతుందో దాని మీద మనం ఫోకస్ చేయాలి కాబట్టి నేనైతే ఇంకా డివోషనల్ టాపిక్స్ మీద ఎక్కువ ఫోకస్ చేశానండి. ఆ దుర్గమ్మని దండం పెట్టుకొని ఆ తల్లిని తలుచుకొని నేను ఏదైనా చేశాను. ఏంటి అంటే నాకు మనీ కాదండి, నాకంటూ ఒక గుర్తింపు, నాలో ఉన్న ఏంటి అనేది నేను చూపించుకోవాలి అన్న ఒక తాపత్రయం అండి. ఇప్పుడు ఇంట్లో నేను ఖాళీగా కూర్చోవడం వల్ల నాకు ఏంటి, వంట అయిపోతుంది, పని అయిపోతుంది, ఖాళీగా ఉన్న ఫీల్, ఆ 2-3 అవర్స్ కూడా నేను ఖాళీగా ఉండకూడదు. సో ఆ టైంలోనే నేను ఇలాగ వీడియోస్ ఎడిట్ చేసుకొని నాకు తెలిసిన వాటి గురించి చెప్పడం, లేదంటే తెలియని వాటిని చదివి వాటి గురించి మీలా సబ్స్క్రైబర్లకి చెప్పడము, ఇలా అయితే నేను చేస్తున్నాను.
నాకైతే చాలా హ్యాపీనెస్ వచ్చిందండి. నాకు మొన్ననే మానిటైజేషన్ అయ్యింది. కాకపోతే యాడ్సెన్స్ అయితే నాకు ఇంకా ఓకే అవ్వలేదు. గూగుల్ పిన్ రావాలి. నేను అప్పుడే ఇంకా మీతో షేర్ చేసుకోలేకపోతున్నాను. బట్ అయితే ఇప్పుడు కొంచెం హ్యాపీ, ఫీల్ బెటర్. ఏంటంటే నేను పడిన కష్టానికి ఒక చిన్న అచీవ్మెంట్ అనుకుంటున్నాను. మానిటైజేషన్ అవ్వడం అంటే ఒక మాట కాదు. నేను చాలా టెన్షన్ పడ్డాను. ఈ వీడియోస్ నాకు తెలిసి తెలియక ఏదో పెట్టేస్తూ ఉన్నాను, అవుతుందా అవదా అని. కానీ నాకైతే చాలా మంచిగా వచ్చిందండి. నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇంక ఈరోజైతే నేను మొత్తం ఇల్లంతా ఇలాగా క్లీన్ చేసేసుకున్నాను. అయిపోయిన తర్వాత నేనైతే ఇంట్లో గంగ నీళ్ళు ఎప్పుడు ఉంచుకుంటానండి. ఆ గంగా నీళ్ళల్లో నేను పసుపు వేసి తమలపాకుతో ఇల్లంతా జల్లుకుంటాను. ఇలా జల్లడం వల్ల మన ఇంట్లో ఉన్న మైలు పడుతుంది కదండి, అదంతా కూడా శుద్ధి అవుతుంది. అలా శుద్ధి అయిన తర్వాత మాత్రమే మనం పూజ చేసుకోవాలి. ఇంకా నేనైతే ఈరోజు ఇలాగ చేస్తున్నాను. ఒకవేళ మీకు గోవు పంచకం అవైలబుల్గా ఉంటే గోవు పంచకంతో కూడా చేసుకోవచ్చు. గోవు పంచకంలో పసుపు వేసి చేసుకోండి. ఇలా మొత్తం పసుపు నీళ్ళు జల్లేసిన తర్వాత నేను తులసమ్మ దగ్గరికి వచ్చేసి క్లీన్ చేస్తున్నాను అనమాట. కొంచెం అలా ఉన్నప్పుడు చేయకూడదు కదా, సో నేనైతే చేయలేదు. ఇంట్లో అమ్మాయికి బాగాలేదు కదా, నేను చేయకూడదని చేయలేదు. ఇంకా అయిపోయిన తర్వాత మొత్తం ఇలా చేసుకొని తులసమ్మ దగ్గర మొత్తం శుభ్రం చేసుకొని నీళ్లు చెట్లకు కూడా నీళ్లు పోసానండి. అలాగే తులసమ్మకి చెట్ల మీద కూడా నేను పసుపు నీళ్ళు జల్లుకుంటాను. ఎందుకంటే బయట అందరూ తిరుగుతూ ఉంటారు, ఎవరెలా ఉంటారో చెప్పలేం కదండి. అందుకని నేను ఇలాగ చేస్తానన్నమాట. ఇంకా అయిపోయిన తర్వాత తులసమ్మ దగ్గర ముగ్గు పెట్టేసుకున్నాను. ముగ్గు పెట్టేసుకొని మా చెట్లకి అయితే పువ్వులు వచ్చినాయండి. ఆ పువ్వులను తీసుకొని కోసి నేను తులసమ్మకి పెట్టాను. మన చేతితో పెంచిన మొక్కకి పువ్వు వస్తే ఆ సంతోషం వేరు కదండి. నేనైతే ఇలాగ వాటరింగ్ చేసేసాను చెట్లన్నిటికీ. చక్కగా పువ్వులు కూడా చక్కగా నిగనిగలాడుతూ కనిపించాయి. 1-2 వచ్చినా పూజకి సరిపోతాయి కదండి. అలాగైతే నేను తులసమ్మకి పెట్టుకున్నాను. కానీ పూజ అయితే వాళ్ళు చేయలేదు. ఇది అండి ఈరోజు నా రొటీను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.